మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మా ఊరి పేరు మార్చండి సారు అంటూ ఓ గ్రామస్తులు అయితే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. అంటే అక్కినేపేట మండలంలోని ధర్మారం, అంటే మీరు చూడండి బోర్డు, ఇది ధర్మారం అని ఇక్కడ మనకి బోర్డు కనబడుతుంది. కానీ వాళ్ళ ఆధార్ కార్డులలో కానీ వాళ్ళకు ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్లలో ఎక్కడా కూడా ఈ ధర్మారం అనేది కనబడదు. అంటే దొంగల ధర్మారం అని ఈ గ్రామం పేరు ఉంటుంది. ఆ దొంగల ధర్మారం తీసేసి ధర్మారం గ్రామంగా మా పేరు మార్చాలంటూ కూడా అక్కినేపేట మండలం ధర్మారం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు అయితే ప్రభుత్వాన్ని అయితే విన్నవించుకుంటున్నారు. అంటే వాళ్ళు మాకు ఈ ఊరు పేరు మారిస్తేనే మాకు జర విలువగా ఉంటుందని కూడా గ్రామస్తులు అయితే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. అసలు ఏంటి ఈ పేరు ఎలా వచ్చింది, ఈ పేరును ఎందుకు మార్చాలని కూడా ఈ గ్రామస్తులు అనుకుంటున్నారనేది మాత్రం మనము సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం రండి. సరే, మనము ఈ గ్రామంలోకి అయితే రావడం జరిగింది. చాలామంది కూడా ఆ పేరును మార్చాలనే ప్రతిపాదన మీదనే గ్రామస్తులు అయితే ఉన్నారు. ఇక్కడ మనతో పాటు అదే గ్రామస్తులు ఉన్నారు. అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనేది మాత్రం తెలుసుకుందాం. అంటే చెప్పురు, ఆ పేరు మీరు ఎందుకు మార్చాలనుకుంటారు, ఏమని ఉంది అసలు ఆధార్ కార్డులో? ఇక్కడ పెద్దలు ఏం మాట్లాడారో దొంగల ధర్మారం అని పెట్టుకున్నారు. అప్పుడు దొంగతనం చేయలే, ఏం చేయలే. కాకపోతే ధర్మారం, దొంగల ధర్మారం 4-5 ఉన్నాయి కదా, ఉండే వరకు వాళ్ళకి ఏర్పడక దొంగల ధర్మారం పెట్టారు. మాకు ఆ ధర్మారం తీసేసి కాకపోతే వేరే ధర్మారం, లేకపోతే కొత్తిమీర ధర్మారమా, ఏదో కూరగాయల ధర్మారమా పెట్టాలి. మాకు ఆ పేరు మాత్రం తీసేయాలి. అది మాకు అదే ఉన్నది. మీ బోర్డుల మీద ఏమో ధర్మారం అని ఉంది, ధర్మారం అని బోర్డుల మీద ఉన్నది. మాకు దొంగల ధర్మారం అని పెట్టారు. ఇప్పుడు అదే మాకు దొంగల ధర్మారం తీసేసి మాకు ధర్మారం అని ఉండాలి. బోర్డుల మీద ఎట్లుండదో అట్లా ఉండాలి మాకు, అంతే. మాకు కాకపోతే ఆ బోర్డుల మీద ధర్మారం, కొత్తిమీర ధర్మారం అని పెట్టుర్రి, లేకపోతే పత్తి ఏదైనా కూరగాయల ధర్మారం అని పెట్టుర్రి, కానీ దొంగల ధర్మారం తీసేయండి. అది మాత్రం మాకు అది. మీరు ఎప్పుడమ్మా, అంటే ఎప్పటి సంది పేరు ఎట్లా, అసలు ఎట్లా? మా ఆయన చెప్పిండు ఇది ముచ్చట. ఈడ చింతలు ఉండేనట. చింతలుంటే వీటి పేరు తొర్ర చింతలట. తొర్ర చింతలు అయితే ఆడ దొంగలట ఎక్కడన్నా దోసుకొని వచ్చారట. దోసుకొని వచ్చి ఈడ పంచుకుంటారట. పంచుకునే వరకు తెల్లారిందట. తెల్లారితే ఇక దొంగలు అని అన్నారట. ఇక దొంగల దర్బారం పెట్టారు. మా ఆయన చెప్పిండు నాకు. ఇప్పుడు ఏమనుకుంటారు మరి మీరు ఏమనుకుంటారు? మాకు ఇది తీసేయాలి. మాకు ఇది తీసేసి మాది ఇంకా వేరే ధర్మారం పెట్టాలి. ఇంకా మహిళలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. అంటే అక్కడ చెప్పు, ఏమని ఉంటుంది మీ దాంట్లో, అంటే మీ ఆధార్ కార్డులలో కానీ ఇట్లా ఏమని ఉంటుంది అక్కడ చెప్పండి. మాది అప్పుడు ఆధార్ కార్డులో దొంగల ధర్మారం అని ఉన్నది. ఇప్పుడు ఏంది దొంగల ధర్మారం లేక ధర్మారమే ఓన్లు పెట్టురు, లేకపోతే కూరగాయల ధర్మారం అని పెట్టారు, కొత్తిమీర ధర్మారం అని పెట్టుర్రు, లేకపోతే కానీ దొంగల ధర్మారం అని తీసేయరు. దొంగలని పెట్టకూర్రి, ధర్మారం అని పెట్టుర్రి. కాదంటే వెనకడ వాళ్ళు ఎట్లా చేసిరో పెద్దలు మాకేం తెలుసు, వాళ్ళు అట్లా పెట్టిరట దొంగల ధర్మారం అని. అది తీసేయాలి, ధర్మారం అని పెట్టుర్రి. కొత్తిమీర ధర్మారం ఎందుకు పెట్టాలనుకుంటారు, కూరగాయల ధర్మారం ఎందుకు పెట్టాలి? కూరగాయలు పండిస్తారా? మేము ఎక్కువ కూరగాయలు వండిస్తాం, మాకు కూరగాయల ధర్మారం అని పెట్టుండ్రి. కాదంటే నందారం ధర్మారం పెట్టుండ్రి. కానీ దొంగల ధర్మారం తీసేయడానికి చేయాలి మీరు. మాకు కూరగాయల ధర్మారం పెట్టినా ఏం లేదు, నందారం ధర్మారం పెట్టినా లేదు. ఆ నందారం ధర్మారం పెట్టక కూరగాయల ధర్మారం పెట్టుండ్రి. ఎందుకంటే కూరగాయలు బాగా వండుతారు గ్రామస్తులు, బాగా రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూరగాయల ధర్మారం పెట్టుండ్రి. కొత్తిమీర ధర్మారం అయినా కొంచెం వేరే గానీ కూరగాయల ధర్మారం పెట్టుండ్రి. మాకు బాగా అదైతుంది. మాకు మీరు అది తీసేయమని చెప్పి వాళ్ళకన్నా చెప్పుకున్నారా? వినతి పత్రాలు చెప్పుకున్నాం. చెప్పుకుంటే ఎవరి నుంచి కాలే తీసేయలే. హుస్నాబాద్ ధర్మారం అయినా పెట్టాలి, గంతే. ఎక్కువ ఇక్కడ మా గ్రామస్తులు కూడా ఎక్కువ ఇక్కడ కూరగాయలు పండిస్తారు. మాకు కూరగాయల ధర్మారం అయినా పెట్టండి, అంటే దీనివల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా వీళ్ళైతే మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందంటే ఇంకా చాలా మంది అయితే పెద్దలు కూడా ఉన్నారు. అంటే ఏంది దీనికి కారణం ఏంటని తెలుసు. అంటే చెప్పండి బాబు, అసలు ఈ పేరు ఎట్లా వచ్చింది, ఎందుకు మార్పించాలనుకుంటున్నారు? పేరు ఎందుకు మళ్ళీ పేరు దొంగలు అనేది మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది మారతలేదు, అందుకొరకు పేరు మార్చుకోవాలి. ఇది వరకు మాసెట్టి వీరేశం ఎన్నో ప్రయత్నాలు చేసినా మారలే. ఇప్పటికైనా ఎట్లా మారుస్తున్నాం, ఇది ఎవరో ఎక్కడోడో వచ్చి మా ఊళ్ళే
ఇక్కడ కూర్చుండి చేసుకొని దొంగల సోపతి చేసి దొంగలందో చీడ కూర్చుండి మా ఊరి పేరు దొంగారైపోయింది అయినప్పుడు దాన్ని తీసేసుకోవాలని మాకు బాధ. పేరు మార్పు గురించి అధికారులను సంప్రదించడం జరిగింది. ఎందుకు ఇంత వైరల్గా మారింది ఇది? అధికారులను అంటే అప్పటి కాలంలో సంప్రదించినాము. అయితే అది ధర్మారం గ్రామ పంచాయతీ అని పేరు వస్తుంది కానీ రెవెన్యూలో పోతుంది అనుకున్నాం కానీ అది పోలేదు. అది పోవాలని మా బాధ. అప్పుడు మన ఏకగ్రీవంగా గెలిపించినటువంటి మాసెట్టి కనకలక్ష్మి సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ని కలిస్తే తీసేసినామని చెప్పారు కానీ రికార్డులలో పోలేదు. అది పోవాలని మా బాధ అన్నట్టు. అది పోవాలని మేము అందరం చాలా మంది అనుకుంటున్నాం, చెప్తున్నాం కానీ అయితలేదు. అయితే స్వయంగా అందరం కలిసి ఒకసారి కలెక్టర్ని కలిసి అయినా మా రెఫరెండం ఇద్దామని అనుకుంటున్నాం. గ్రామ కమిటీ సర్పంచ్ లేరు కదా ఇప్పుడు, అందుకోసమని కొంచెం నిర్లక్ష్యం అవుతుంది. కొత్తగా సర్పంచ్ ఎన్నికైనాకనైనా పోవాలని అనుకుంటున్నాం. పోయి అందరం కలిసిపోయి పై అధికారులను కలిసి అది ఎట్లయితుంది ఏం కథ అని దాని విధి విధానాలు అన్నీ తెలుసుకొని ముందుకు పోదామని అనుకుంటున్నాం అన్నట్టు. మా బాధ మీ బోర్డుల మీదేమో ధర్మారం అని కనబడుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ చూసినా, స్కూల్ బోర్డు చూసినా, ఇంకెక్కడ వేరే చూసినా కూడా అంటే మీ ఆధార్ కార్డులో కానీ వేరే డాక్యుమెంట్స్లో దొంగల ధర్మారం ఉంది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఎట్లా? ఇక దొంగల ధర్మారం అని ఉంటే ఎందుకు ఈ పేరు గిట్లా ఆధార్ కార్డు ఎవరైనా చూసినప్పుడు ఈ పేరు గిట్ల ఎందుకు దొంగల ధర్మారం అని అంటే అదంతా చరిత్ర చెప్పవలసి వస్తుంది. ఆ చరిత్రలో మాకు తెలియదు. ఆ వెనకట పేరు ఏ విధంగా వచ్చింది మాకు అర్థం కాని పరిస్థితి. మా ఊర్లోనే దొంగలు పడ్డారు 4-5 సార్లు నాకు తెలిసి, కానీ మేము మా ఇక్కడ వాళ్ళు మాత్రం ఎక్కడ దొంగతనాలు చేసి ఎక్కడ పట్టుకోలేదు. ఎలాంటిగా పోలీస్ కేసులు కూడా ఎలాంటిగా లేవు. అయినప్పటికీ ఈ రికార్డులకి వెళ్ళి పోవాలని మేము బాధపడుతున్నాం. అదే మా అందరి బాధ. ఏం కోరుకుంటున్నాను లాస్ట్? అదే ధర్మారం మాత్రమే ఉండాలి. తర్వాత ఇక అక్కనపేట మండలం చేసిరు, అది కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. హుస్నాబాద్ మండలం కావాలని అదొక ఆలోచన ఉన్నది. సో చూడొచ్చు, దేనికైనా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడికైనా పోయి మేము ఆధార్ కార్డు చూపించిన తర్వాత వాళ్ళు ఇది ఎందుకు ఉంది అని చెప్పి అడగడంతో కూడా మేము కొద్దిగా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని కూడా గ్రామస్తులు అయితే ఇక్కడ వాళ్ళ బాధనైతే వెలువించుకుంటున్న పరిస్థితి. ఏంటంటే అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పేరుని తీసేస్తే కూడా మాకు కొద్దిగా మాకు కొత్తిమీర ధర్మారమైన, కూరగాయల ధర్మారమైన, ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకొని కూరగాయల మీద మేము జీవనం సాగిస్తుంటాము. మా పేరును మారుస్తే కూడా బాగుంటుందని కూడా గ్రామస్తులు అయితే విన్నవించుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.